జేఎన్టీకే R20 రెగ్యులేషన్లో 3-1 సెమిస్టర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ సెట్ 4 ఇది. పార్ట్ ఏ చూసుకుంటే కనుక 1 వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిస్క్రీట్ వర్సెస్ కంటిన్యూస్ ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ గోల్ స్టేట్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. నెక్స్ట్ కంపేర్ ది ప్రాబ్లమ్ రెడ్యూస్ విత్ ట్రెడిషనల్ సర్చ్. నెక్స్ట్ డిఫైన్ యూనిఫామ్ సర్చ్. నెక్స్ట్ కంపేర్ సిమెంటిక్ వర్సెస్ semantic knowledge representation. Next water horn clause. Next what is the Bellman equation అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఈస్ యూనిఫికేషన్ అండ్ ప్రీడికేట్ లాజిక్. నెక్స్ట్ వాట్ వాజ్ ది పర్పస్ ఆఫ్ ది DART ఎక్స్పెక్ట్ సిస్టమ్ అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ప్రొవైడెడ్ బై ఏ షెల్ ఇన్ ఎక్స్పెక్ట్ సిస్టమ్. ఇది పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే కనుక యూనిట్ 1 వచ్చేసరికి 5 మార్క్స్కి ఇచ్చారు, 2A అండ్ 2B. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే కనుక 3A 3B, అందులో 3A1 అండ్ 3A2 అండ్ 3B1 అండ్ 3B2 అనేది ఇచ్చారు, 5 మార్క్స్కి ఇచ్చారు యూనిట్ 2లో. నెక్స్ట్ యూనిట్ 3 చూసుకుంటే కనుక అందులో 4A1 4A2 అండ్ 4B1 4B2 ఇచ్చారు, అందులో కూడా 5 మార్క్స్కి ఇచ్చారు క్వశ్చన్స్ యూనిట్ 3లో. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుంటే కనుక యూనిట్ 4లో 5A అండ్ 5B, ఇది కూడా 5 మార్క్స్కే ఇచ్చారు క్వశ్చన్స్ అనేవి, ఏదో రారని. నెక్స్ట్ యూనిట్ 5లో కూడా సేమ్ అలాగే 5 మార్క్స్కి ఇచ్చారు. నెక్స్ట్ ఏ క్వశ్చన్ పేపర్స్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.